Honorable Home Minister Garu, Janab Muhammad Mahmood Ali Garu, na City Police under senior officers and all constable officers, SI officers, under officers, member of media, press, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఆల్మోస్ట్ 6 వీక్స్ నుంచి ఒకటే హైదరాబాద్లో కాదు, ఎంటైర్ సిటీ, ఎంటైర్ కంట్రీలో, ఎంటైర్ వరల్డ్లో ఒక లాక్డౌన్కి అట్మాస్ఫియర్ జరుగుతుంది. ఈ లాక్డౌన్లో ఈ టైప్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో రాలేదు. ఒకటే ఒక కాలనీలో కాదు, ఒక పోలీస్ స్టేషన్లో కాదు, ఒక జోన్లో కాదు, ఎంటైర్ సిటీలో. అండ్ ఇది కూడా ఒక సిటీ అంటే 4th లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా, 1 crore పైన పాపులేషన్, 650 స్క్వేర్ కిలోమీటర్ అంటే సేమ్ సైజ్ యాజ్ న్యూయార్క్ సిటీ. ఎకనామిక్ యాక్టివిటీస్లో ఇండియాలో నంబర్ 1. జస్ట్ 4-5 months బ్యాక్ ఒక ఆర్టికల్ ప్రకారం ఆఫీస్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ కోసం, తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్లో హైదరాబాద్ వాజ్ అహెడ్ ఆఫ్ బెంగళూరు ఆల్సో. సో ఒక సిటీ ఎంత వైబ్రెంట్ సిటీ ఎకనామిక్ యాక్టివిటీస్లో. ఆల్మోస్ట్ 4 lakh 5 lakhs పైన మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారు ఇక్కడ. వేరే జిల్లా నుంచి, వేరే స్టేట్ నుంచి, వేరే రాష్ట్రం నుంచి లైవ్లీహుడ్ కోసం ఇక్కడికి వచ్చారు. అండ్ మన ప్రియతం సీఎం గారు పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇదే ఒక క్యాప్షన్ ఇచ్చారు అందరు లేబరర్ కోసం. దట్ తెలంగాణ స్టేట్లో ఎకనామిక్ డెవలప్మెంట్ ఏమవుతుంది, ఈ డెవలప్మెంట్లో ఆల్ మైగ్రెంట్ లేబర్స్కి చాలా రోల్ ఉంది. అండ్ దట్ ఈస్ వై ఇది మన మోరల్ రెస్పాన్సిబిలిటీకి అందరికీ భోజనం ఇవ్వాలి. అండ్ ఇప్పటివరకు మంచిగా జరుగుతుంది. జిహెచ్ఎంసీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఆల్మోస్ట్ 40 to 50,000 లేబరర్స్కి, వర్కర్స్కి ప్రతిరోజు ఫీడింగ్ జరుగుతుంది. ఈ సందర్భంలో చాలామంది సోషల్ సర్వీస్ సేవాభావ కోసంలో చాలామంది ఎన్జిఓస్, డోనర్స్, ఫిలాంథ్రోపిస్ట్ కూడా ఉన్నారు. అండ్ పర్టికులర్లీ ఈ మంత్లో, అంటే ఇది హోలీ మంత్ ఆఫ్ రంజాన్ ఉంది. రంజాన్ మంత్లో ఒక పూర్, ఒక నీడీకి హెల్ప్ చేయలేకి అంటే డబల్ బెనిఫిట్ వస్తుంది. సో ఈ ఫీలింగ్ ద్వారా కూడా పర్టికులర్లీ ముస్లిం కమ్యూనిటీలో నేను పర్టికులర్లీ లాస్ట్ 1 week నుంచి చూస్తున్నాము, ఈ సేవాభావం చాలా ఎక్కువ ఉంది. మొన్న ఆసిఫ్ నగర్లో, గోల్కొండలో సవేరా ఫంక్షన్ హాల్లో కూడా ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. ఇదిలో లోకల్ కార్మాన్ ఎమ్మెల్యే గారు వచ్చారు. అండ్ ఆల్మోస్ట్ 1000 ఫ్యామిలీస్కి 20 kg రైస్, షుగర్, ఆయిల్ అన్ని ఐటమ్స్కి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ ఎంత పెద్ద స్కేల్లో నాన్ పోలీసింగ్ వర్క్ అంటే మీ అందరూ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ. పోలీస్ అకాడమీ ట్రైనింగ్లో ఈ ఫీడింగ్ గురించి మీకు ట్రైనింగ్ ఇచ్చారా ఎవరు? లేవు కదా. సో దిస్ ఈజ్ నాన్ పోలీసింగ్ వర్క్, బట్ మీ అందరూ చేస్తున్నారు అండ్ మంచిగా చేస్తున్నారు. సిమిలర్లీ ఇప్పుడే ఈరోజు నేను లిస్ట్ చూసాము, more than 35 ఆఫీసర్స్ ఇదే హాల్లో ఉన్నారు. ఒక ఎమర్జెన్సీ టైంలో పోలీస్ బండిలో ఒక ప్రెగ్నెంట్ లేడీకి లేబర్ పెయిన్లో షిఫ్ట్ చేశారు హాస్పిటల్కి. అండ్ విదిన్ 2 hours డెలివరీ కూడా జరిగింది. దేవుడు కృప అంటే మంచిగా డెలివరీ జరిగింది. పిల్లలు కూడా మంచిగా ఉన్నారు, మదర్ కూడా మంచిగా ఉన్నారు. ఇది మీకు అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చారా? లేవు. సో దీస్ ఆర్ బియాండ్ ద కాల్ ఆఫ్ నేచర్. ఇది ఒక వర్డ్ ఉంది, బియాండ్ ద కాల్ ఆఫ్ డ్యూటీ. ఇదే విధంగా చాలామంది పువర్ పీపుల్ ఉన్నారు సిటీలో. సో మెనీ. మొన్న ఒక లేడీ ఆఫీసర్ వచ్చారు, నార్త్ జోన్కి లేడీ ఆఫీసర్. విదౌట్ టెలింగ్ ఎనీవన్ ఆమె రెగ్యులర్గా హెల్ప్ చేస్తున్నారు, ఎవరికి తెలియలేదు. నో పబ్లిసిటీ, నో ప్రొపగాండా, నథింగ్. ఇది ప్యూర్లీ సేవాభావ్ ద్వారా.
ఇది కూడా అకాడమీలో ఉందా? ఇది క్లాస్ ఈ సబ్జెక్ట్కి లేవు. సో ఎందుకు చేశారు? ఒక ఫీలింగ్ ఉంది, మన పోలీస్ ఆఫీసర్ తర్వాత ఫస్ట్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాము, ఇదే ఫీలింగ్ ఉంది కదా. దట్ ఈస్ వై యూ ఆర్ హెల్పింగ్ ఎవ్రీవన్. సో ఈ సేవాభావ్ కమ్యూనిటీ కోసం, సొసైటీ కోసం, సిటీ కోసం, బికాజ్ సిటీకి ఇంట్రెస్ట్ అండ్ మీ ఇంట్రెస్ట్ ఒకటే ఉంది. సిటీకి ఇంట్రెస్ట్ వేరే, నా ఇంట్రెస్ట్ వేరే ఎట్లా కాదు. సిటీలో ఒక ఏరియాలో ఎక్కువ వైరస్ వచ్చింది, దెన్ ఇట్ విల్ సూనర్ ఆర్ లేటర్ అఫెక్ట్ యూ ఆల్సో, అవునా కదా. ఇప్పుడే ఈరోజు లేటెస్ట్ ఫిగర్ ప్రకారం 86 ఉంది కంటైన్మెంట్ ఏరియా. ప్రతిరోజు రివ్యూ తర్వాత ఇట్ ఈస్ కమింగ్ డౌన్. సో 80-90 మధ్యలో ప్రస్తుతం కంటైన్మెంట్ ఏరియా ఉంది. సో ఈ కంటైన్మెంట్ ఏరియాలో సపోజ్ సంబడీ బయటికి వస్తారు, లోపల వెళ్తారు, బయటికి వస్తారు, లోపల వేస్తారు, వాట్ విల్ బి ద ఇంపాక్ట్? ఇన్ఫెక్షన్ విల్ గో అప్, అవునా కదా. ఇన్ఫెక్షన్ విల్ గో అప్. సో ఈ అన్నీ ఎంత హార్డ్ వర్క్ నేను ఈ 30 years కెరియర్లో చూడలేదు. అండ్ దట్ ఈస్ వై నాకు చాలా గర్వకారణం దట్ నా టీంలో ఈ టైప్ ఆఫ్ మేధావులు టాలెంటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, మీలాగే హార్డ్ వర్కింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ 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 ఆనర్ ఫర్ మీ. తర్వాత ఈ సందర్భంలో ఒక స్టేట్లో ఏమవుతుంది, ఆల్ డిపెండ్స్ ఆన్ విజన్ అండ్ విల్ ఆఫ్ ది గవర్నమెంట్. విజన్ ఉండాలి, ఆ విల్ ఉండాలి. మన తెలంగాణ స్టేట్ కంట్రీలో వీ ఆర్ ద ఫస్ట్ టు రెస్పాండ్ టు ద ఛాలెంజ్. ప్రైమ్ మినిస్టర్ గారు జనతా కర్ఫ్యూ ఒక డ్యూరేషన్ కోసం ఇచ్చారు. బట్ మన సీఎం గారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ 12 hours ఎక్స్ట్రా. సో తెలంగాణ ఈజ్ ఆల్వేజ్ అహెడ్. మన లాక్డౌన్ పీరియడ్ కూడా ఎంటైర్ కంట్రీలో లాక్డౌన్ పీరియడ్ వాజ్ ఫర్ 4th May, మన తెలంగాణలో 7th May. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము? తెలంగాణ ఈజ్ ఆల్వేస్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఈరోజు ఈ ఫంక్షన్ మార్నింగ్లో ఉంది, ఇది ఈవినింగ్లో పోస్ట్పోన్ అయింది. ఎందుకు అంటే ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఈరోజు ఉదయం. చాలామంది మైగ్రెంట్ లేబరర్స్ ఉన్నారు, స్ట్రాండెడ్ వర్కర్స్ ఉన్నారు. ఈ అందరికీ ఎట్లా మూవ్మెంట్ అలౌ చేయాలి? చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, చాలామంది ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, బీహార్ నుంచి ఉన్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు, ఒడిశా నుంచి ఉన్నారు. సో ఆల్రెడీ ఒక ట్రైన్ పోయింది ఇంతకుముందు. నౌ గ్రాడ్యువల్గా అదర్ ట్రైన్స్ విల్ ఆల్సో గో, సో దట్ స్ట్రాండెడ్ పీపుల్కి సమ్ రిలీఫ్ ఉండాలి. ఇదే విధంగా మహారాష్ట్ర నుంచి కొంతమంది మన స్టేట్కి కూడా వస్తారు. సో కోఆర్డినేషన్. సో ఇదే సందర్భంలో ఈ మీటింగ్ ఉదయం జరిగింది. సిఎస్ గారు, డీజీ గారు, అందరు 10 మంది సెక్రటరీస్ వచ్చారు, ఆల్ కమిషనరేట్స్ వచ్చారు. నా అన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాము, ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో, ఒక ఛాలెంజింగ్ టైంలో ఒక పర్సన్కి డిఫికల్టీ ఉంది, ఫ్యామిలీలో చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. ఎవ్రీబడి ఈజ్ నాట్ రిచ్. రిచ్ అంటే 10 daysకి భోజనం, 10 daysకి రాషనం కిచెన్లో పెడతారు, ఫ్రిడ్జ్లో పెడతారు, అవును కదా. బట్ అందరి దగ్గర రెఫ్రిజిరేటర్ లేవు కదా. ఉందా? అందరి దగ్గర ఫ్రిడ్జ్ లేవు కదా. ఇండియాలో చాలామంది పూర్ పీపుల్ కూడా ఉన్నారు, అందరి దగ్గర రెఫ్రిజిరేటర్ లేవు. చాలామంది అంటే ప్రతిరోజు ఐటమ్ పర్చేసింగ్ కోసం బయటికే వెళ్తారు, అవును కదా. అండ్ ఈ టైప్ ఆఫ్ పర్సన్కి సపోజ్ ఒక విల్లింగ్లీ ఆర్ అన్విల్లింగ్లీ ఇఫ్ యు ఆర్ బీటింగ్ బై లాఠీ అంటే ఇది తప్పు అయింది కదా. తప్పు అయింది లేదా? రిచ్ పర్సన్కి ప్రాబ్లం ఏం లేవు. రిచ్ పర్సన్ వీక్లో ఒకసారి బండిల్ నుంచి వెళ్తారు, 10 kg 20 kg ఐటమ్ పర్చేస్ చేసి ఫ్రిడ్జ్లో పెడతారు. బట్ వాట్ అబౌట్ పువర్ పర్సన్? గరీబ్కి ఏమైంది? గరీబ్కి దగ్గర ఫ్రిడ్జ్ లేవు, ప్రతిరోజు పర్చేస్ చేసి తింటారు, అవును కదా. సో మీ డ్యూటీ టైంలో మీ హార్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే ఫీలింగ్ ఉండాలి, ఇదే ఫీలింగ్ ఉండాలి. ప్రతి లాకి మీరు ఐపీసీలో కూడా ఉంది, అన్ని లాలో ఉంది. ప్రతి లాలో ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా. ఐపీసీ లాలో కూడా ఎక్సెప్షన్స్ ఉందా లేదా? చూసారా మీ అందరూ? ప్రతి లాకి ఎక్సెప్షన్ ఉంది. సో ప్రతి లాక్డౌన్లో కూడా
మీరు సర్వీస్ భావ ద్వారా చూడాలి దట్ వెదర్ వాట్ షుడ్ ఐ డూ ఈ సిచ్యువేషన్లో. సపోజ్ ఒక పర్సన్, ఒక చిన్న పాప ఉన్నారు ఒక పర్సన్కి, అండ్ పాపకి పాలు లేవు, భోజనం లేవు, అండ్ పాపకి భోజనం కోసం బయటికి వచ్చారు, అండ్ యు ఆర్ బీటింగ్ దెమ్ విత్ లాఠీ. ఇది మంచిదియా? లేవు కదా. తర్వాత సిటీ పోలీస్లో 12,000 స్ట్రెంగ్త్ ఉంది. 12,000 స్ట్రెంగ్త్లో 99.9% ఆఫీసర్స్ చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు, చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. బట్ ఈ సిచ్యువేషన్లో 1 or 2% ద్వారా తప్పు వస్తే అంటే ఇదే హైలైట్ ఎక్కువ అవుతుంది. అవును కదా. సో దట్ ఈస్ వై ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మీ అంటే మీరు 4 ఒక ప్లేస్లో డ్యూటీ చేస్తున్నారు, ఒక చెక్ పోస్ట్లో. 4 అంటే కలిసి ఒక సేమ్ స్పిరిట్ ద్వారా చేయాలి. ఈ 4 ఒక పర్సన్ మిస్టేక్ చేస్తే అంటే అందరికీ బ్లేమ్ వస్తుంది. సో ఇది మీ రెస్పాన్సిబిలిటీ టు చెక్ ఇట్. బాబు ఎట్లా కాదు మీరు కన్విన్స్ చేయండి, వార్నింగ్ ఇవ్వండి. బయటికి వస్తారు అంటే దే ఆర్ నాట్ పెద్ద క్రిమినల్ లేవు కదా, రౌడీ లేవు కదా, ఒక హౌస్ బ్రేకర్ ఆఫెండర్ లేవు కదా. బయటికి వచ్చారు, ఓకే, మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. బట్ అన్నెసెసర్లీ బీటింగ్ ఎనీబడి ఈజ్ నాట్ గుడ్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఇది మైండ్లో పెట్టాలి. ఈ సిచ్యువేషన్లో, ఎంత క్రైసిస్ సిచ్యువేషన్లో నేను చూస్తున్నాము లాస్ట్ 1 monthలో, ఒకటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లో, ఫైర్ డిపార్ట్మెంట్లో మన హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్లో 6 or 8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కువ పర్హాప్స్ ఎన్ని ఉన్నాయి సార్. సో 6-8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా స్వయంగా హోమ్ మినిస్టర్ గారు ప్రతి ప్లేస్లో ఒక ఇంటీరియర్ ఏరియాలో పెట్టి వెళ్ళి ఒక కెమికల్ మిక్స్ చేసి స్ప్రేయింగ్ ఎట్లా జరుగుతుంది, శానిటేషన్ ఎట్లా ఉంది, స్వయంగా చూస్తున్నారు. అంటే దట్ ఈస్ లైక్ ఏ షోయింగ్ ఎవ్రీథింగ్. అంటే గవర్నమెంట్కి ఏం కన్సర్న్ ఉంది. గవర్నమెంట్ ఈజ్ సో కన్సర్న్ ఫర్ పువర్ ఆఫ్ ద పువర్ పర్సన్. ఒకటే భోజనం కోసం కాదు, ఈవెన్ ఇది ఇన్సెక్ట్స్, వర్మ్స్ అన్ని ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్డ్. ఆల్మోస్ట్ 4-5 ప్లేసెస్ నేను స్వయంగా చూసాము, నేను కూడా పార్టిసిపేట్ చేశాము, హెచ్ఎం గారు పార్టిసిపేట్ చేశారు. సో దిస్ ఈజ్ అంటే ఏంటిది, ఇది ఒక మెసేజ్ పోవాలి, ఒక గవర్నమెంట్కి తరఫు నుంచి ఒక మెసేజ్ పోవాలి, ఒక హోమ్ మినిస్టర్ గారి తరఫు నుంచి ఒక మెసేజ్ పోవాలి దట్ మన వాట్ ఈస్ ఇన్ మై హార్ట్. ఒక సింగిల్ స్ప్రే ద్వారా హోమ్ మినిస్టర్ గారు ఎన్ని ప్లేస్లో చేస్తారు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఏ మెసేజ్ పోవాలి దట్ హోమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఈస్ డూయింగ్ ఇట్. సో ఎందుకు చెప్తున్నాము, మీ యాక్టివిటీస్లో కూడా ప్రతి కానిస్టేబుల్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు, ఒక మెసేజ్ పోవాలి, ఒక మెసేజ్ పోవాలి దట్ నేను మీకోసం ఉన్నాము, నేను మీ సేఫ్టీ కోసం ఉన్నాము, నేను మీ వెల్ఫేర్ కోసం ఉన్నాము, నేను మీ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం ఉన్నాము. ఇది మైండ్లో పెట్టాలి. ఫ్రెండ్స్, మీరు టీవీలో, న్యూస్ పేపర్లో అన్ని ఐటమ్స్ చూస్తున్నారు. ఈ 6 weeksలో కొన్ని స్టేట్స్లో సిచ్యువేషన్ చాలా చాలా ఖరాబ్ అయింది. మహారాష్ట్రలో మీరు చూడండి, మహారాష్ట్రలో ఇండియాలో నంబర్ 1 ఫిగర్ ఉంది. మహారాష్ట్రలో ఒక స్లమ్ ఏరియా ఉంది, ధారవి. విన్నారా మీరు? ధారవి ఒకటే, ధారవిలో more than 100 కేసెస్ ఆర్ దేర్, చిన్న ఒక స్మాల్ ఏరియాలో. సో ఎందుకు చెప్తున్నాము, మన ఒక సైడ్ ఛాలెంజ్ కూడా ఉంది, ఒక సైడ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఒక ఛాలెంజ్, ఒక రెస్పాన్సిబిలిటీకి బ్యాలెన్స్ చేయాలి. దట్ ఈస్ సక్సెస్. ఒక ఎక్స్ట్రీమ్లో పోతే దట్ విల్ నాట్ బి గుడ్. మన కమ్యూనిస్ట్ స్టేట్ కాదు కదా, చైనా కాదు కదా. చైనాలో ఏమవుతుంది ఎవరికి తెలియలేదు. ఈ అందరు ప్రెస్ మ్యాన్, కెమెరామ్యాన్ ఇక్కడ తిరుగుతున్నారు కదా, అతనికి బ్రదర్స్ ఉన్నారు చైనాలో, అడగండి ఏమవుతుంది, జీరో. ఏం ఇన్ఫర్మేషన్ రాదు చైనాలో ఏమవుతుంది. నో ప్రెస్ అలౌడ్, నో కెమెరామ్యాన్ అలౌడ్. ఇది కమ్యూనిస్ట్ కంట్రీ ఉంది. బట్ మన కమ్యూనిస్ట్ కంట్రీ కాదు కదా, వీఆర్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఎవరు సుప్రీం ఉన్నారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇస్ సుప్రీం. సో ఈ సందర్భంలో సో ఈ సందర్భంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ పైన పెట్టాలి. పబ్లిక్కి హార్ట్లో ఏముంది, పబ్లిక్కి మైండ్లో ఏముంది, పబ్లిక్కి ఏం ఫీలింగ్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో ఓన్లీ రిసోర్సెస్ విల్ నాట్ హెల్ప్. లోపలంటే స్పిరిట్ ఉండాలి, ఎంథూజియాజం ఉండాలి, ఒక ఇంటర్నల్ బలం ఉండాలి. దట్ విల్ కమ్ ఓన్లీ విత్ మీరు సొసైటీ కలిసి ఫైట్ చేయాలి. ఇది నేను, ఇది నువ్వు ఎట్లా కాదు.
కలిసి చేయాలి ఇది మొత్తం ఈ సిచ్యువేషన్. అండ్ దట్ ఈస్ వై ఒకసారి మళ్ళీ మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఒకేజన్లో నేను ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారికి ఎంటైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక హామీ ఇస్తున్నాము. సార్, ఇది మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరూ చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. 1 or 2 here some incidents has happened that will not happen. They have given us assurance. మన అందరు సీనియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. They are also working very hard. సో మీ ఎంకరేజ్మెంట్, మీ ఆశీర్వాద్ ద్వారా ఇది ఒక మంచి మోటివేషన్ అందరికీ వస్తుంది. సో I convey my regards and thanks to you, sir, and thank you to all the officers. Thank you. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నేషన్ టుడేని.